బ్లాక్ లో వాణిజ్య గ్యాస్ అట 3,500 నుంచి 4,000కు చేరిన గ్యాస్ సిలిండర్ ధర అట. సోలాపూర్ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి. అధిక ధరకు కొనలేక పలు హోటళ్ల మూత. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు డైట్ కష్టాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదాల తయారీ. నిత్యాన్నదానకు తీవ్ర ఇబ్బంది. యాదగిరిగుట్టలో 4 రోజులకు సరిపడా నిల్వలు అంతరాయం లేకుండా సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీలకు దేవాదాయ శాఖ లేఖలు. రాజధాని హైదరాబాద్ లో కట్టెలకు డిమాండ్. ఏపీలో హోటళ్లకు ప్రతి సోమవారం హాలిడే. త్వరలో జొమాటో, స్విగ్గీ బంద్. అయోధ్య రాముడి వంట గదికి గ్యాస్ సెగ. గ్యాస్ కొరతతో తాత్కాలికంగా రామ్ రసోయి మూసివేత అంటూ చూస్తా ఉన్నాం. సో బ్లాక్ లో దాదాపు ఎంత 3,500 నుంచి 4,000 రూపాయలు ఒక సిలిండర్ ధర పలుకుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది మొత్తం అయోధ్య రాముడి వంట గదికి గ్యాస్ సెగట. గ్యాస్ కొరత వల్ల తాత్కాలికంగా మూసివేసినట్లు రామ్ రసోయి బయట నోటీస్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, వంట గ్యాస్ కొరత తాలూకు సెగ అయోధ్య రాముడి వంటగది సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల పాకశాలకు తాకింది. అయోధ్యలో కొలువైనటువంటి బాలరాముని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులు రామ్ రసోయి పెట్టే ప్రసాదాన్ని భక్తితో ఆరగిస్తారు. రోజుకు 10,000 నుంచి 20,000 మంది భక్తులకు అక్కడ ఉచిత భోజనం పెడతారు. కానీ ఎల్పిజి కొరత కారణంగా తాత్కాలికంగా రామ్ రసోయిని మూసివేసినట్టు మంగళవారం మధ్యాహ్నం ఒక నోటీసు అతికించారు. అయితే దాన్ని పూర్తిగా మూసివేయలేదని, రోజు ఉదయం పూట ప్రసాద వితరణ కొనసాగుతుందని, సాయంత్రం పూట మాత్రం మూసివేస్తామని నిర్వాహకులు తెలిపారు. సో అయోధ్య రాముడికి సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే రామ్ రసోయి ఉందో దాన్ని కూడా ఈరోజు ఈ యొక్క గ్యాస్ దొరకక సాయంత్రం పూట మూసివేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏమంటారు మోడీ ఏమంటున్నాడు, గ్యాస్ కొరతను అధిగమిస్తామని చెప్పేసి దేశ ప్రజలు కాపాడుతామంటూ మోడీ చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు కాపాడుతారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్లు, భోజనాలు తయారీ నిలిపేసి టీ, కాఫీలు మాత్రమే విక్రయిస్తున్నాం. పరిస్థితిని తీవ్రతను ఎంత ఉందో అర్థమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడగా శుక్రవారానికి ఆ సంఖ్య 50% దాటే ప్రమాదం కనిపిస్తుందని ఆహార ప్రతినిధి ఒకరు ఆందోళన వెలిపించారు. గ్యాస్ కొరత నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇంధన ఆదా, ప్రత్యామ్నాయ వంట పద్ధతులపై అడ్వైజరీని జారీ చేసింది. తక్కువ మొత్తాల్లో పలుమార్లు వండకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో వండాలని, ప్రెషర్ కుక్కర్లను ఉపయోగించాలని, బియ్యం, పప్పు దినుసులను వండడానికి ముందు బాగా నానబెట్టాలని, ఇండక్షన్ స్టవ్లను వాడాలని సూచించినట్టు చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో ఈ యొక్క దేశం యొక్క ఇరాన్ యొక్క యుద్ధం వల్ల మన దేశంలో ఈ గ్యాస్ ధరలు అమాంత పెరిగిపోతున్నాయి. తర్వాత పరిస్థితి ఇక ఎంత దారుణంగా ఉందో కనబడతా ఉంది. రెస్టారెంట్లు మూసేస్తున్నారు, ఆలయాలకు సంబంధించిన పాకశాలలు మూసివేస్తున్నారు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన భారీ పెద్ద దెబ్బ పడేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది.